మార్కెట్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కోసం హైదరాబాద్ లో వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4-5 తేదీల్లో జరుగుతోంది. రిజిస్టర్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి లేదా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. హలో రాము గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. ఎస్ సార్, ఏప్రిల్ 4th పైన శిల్పకళా వేదికలో ఈవెంట్ జరగబోతుంది, వెల్త్ ఎక్స్పో. సో మీరు కూడా మీ ప్రెజెంటేషన్ కూడా ఉంది అక్కడ. సో యాక్చువల్లీ ట్రేడర్స్ అనేది ఎందుకు రావాలంటారు సార్ అక్కడ? సో ట్రేడర్సే కాదు, ఇన్వెస్టర్స్ రావాలి, కొత్తగా నేర్చుకుందాం అన్న వాళ్ళు కూడా ఆ ఎక్స్పోకి రావాల్సిన బిగినర్స్ కూడా రావచ్చు. బిగినర్స్ ఎవ్రీథింగ్. సో నేను ఫర్దర్ గా అసలు స్టాక్ మార్కెట్ లో ఏం జరుగుతుంది, స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది, అసలు ట్రైనర్స్ ఎలా ఉంటారు, అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం కూడా రావాలి. ఓకే. ఎందుకంటే ఇప్పటి వరకు మార్కెట్లో ఏం జరిగినా కానీ ఎక్స్పోలు అనగానే ఎక్స్పో వాళ్ళు వచ్చేస్తారు, ప్రమోషన్ చెప్తారు, వెళ్ళిపోతారు అని అంటారు. కానీ రియాలిటీ చాలా మంది దగ్గరికి వెళ్ళేసి ఆఫ్టర్ మీట్ తర్వాత వాళ్ళతో మాట్లాడండి. ఒక్క పాయింట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గర ఒక్క విషయం దొరికినా చాలు సార్, మేము వీడికి వచ్చింది యూస్ఫుల్గా ఉంటుంది అంటారు. దే ఆర్ వర్త్. ఆ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ వచ్చే వాటిలలో 80% ఆఫ్ ద పీపుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం వస్తారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్? ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏ టూల్ వాడుతున్నాడు, సో ఏ పాయింట్స్లో అతడు అనాలిసిస్ చేస్తున్నారు, దేన్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు, ఈ విషయాలను 100% క్యాప్చర్ చేస్తూనే ఉంటారు. మన దగ్గర ట్రేడర్ ఎలా మాట్లాడుతున్నాడో పక్కన పెట్టేస్తే కానీ ఖచ్చితంగా ఈ విషయాన్ని గ్రాప్ చేస్తాడు. అతడు ఇంటికి వెళ్ళి అనాలిసిస్ చేస్తాడు. మీరు ఒక టూల్ చూపించారంటే ఆ టూల్ ఎలా యూజ్ చేస్తారు, ఆ టూల్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది తెలుసుకుంటారు. సో ఈ ఎక్స్పోకి రావడం వల్ల ఫస్ట్ ఇప్పుడు ఎటువంటి టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో ఇప్పుడున్న ఏ యుగంలో ఎటువంటి టూల్స్ అవైలబుల్గా ఉన్నాయనే విషయాలు డెఫినెట్గా తెలుస్తాయి. ఓకే. దాంతో పాటుగా మీకు స్పీకర్స్ ఇంటరాక్షన్ పెరుగుతుంది. సో దాని మీద ఇంకొంచెం ఎక్కువ పట్టు తీసుకొచ్చుకోవడానికి మీకు ఛాన్స్ దొరుకుతుంది. ఓకే. అండ్ మీతో పాటుగా గ్యాదరింగ్ అయ్యే మీ తోటి ట్రేడర్స్ కావచ్చు, ఇన్వెస్టర్ కావచ్చు, మీ కో పార్ట్నర్స్ దొరుకుతారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ ఫీల్ షేర్ చేసుకోవచ్చు. ఎస్, నేను ఇలా యూజ్ చేస్తాను, ఇలా యూజ్ చేయకుంటే బాగుండే అని ఫీల్ దొరుకుతుంది. సో ఎక్స్పో ఈజ్ ఎక్సలెంట్ టు అటెండ్ ఎనీ వన్. ఓకే సార్, ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటరాక్షన్ అవుతుంది అని మీరు ఇంటరాక్షన్ అయిన సిచ్యువేషన్స్ లో, సో ఇంటరాక్షన్ అయితే అక్కడ సబ్జెక్ట్ కూడా గెయిన్ చేయొచ్చు. సో దాంతో మనం కొన్ని కోట్ల వరకు సంపాదించవచ్చు, లక్షల వరకు సంపాదించవచ్చు. అలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, దాని రిలేటెడ్ కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ మీరేం చెప్తారు? రైట్. సో మీరు అన్నట్టుగా కోట్లలో లక్షల్లో సంపాదించవచ్చు అంటే 100% సంపాదించవచ్చు. సో వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంతతో ట్రేడ్ చేస్తున్నారు, మీరు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయగలిగితే వాళ్ళలాగా మనం కోట్లలో సంపాదించవచ్చు. ఓకే. ఓకే. లేదు అంటే ఆ టూల్ని ఏ విధంగా వాడుతున్నాడో మాత్రం నేర్చుకున్నా సరే. ఓకే. సో ఎప్పుడు కూడా మనము లక్షలు కోట్లు అనేది ఎంత ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర అంత ఉందా, మనం అంత తట్టుకోగలుగుతున్నామా లేదా చెక్ చేసుకోగలం. ఓకే. సో అక్కడ వచ్చే ఇప్పుడు ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కానీ, ఇప్పుడు ట్రేడింగ్ స్ట్రాటజీస్ కానీ, ఇప్పుడు ఆల్గో రిలేటెడ్ కానీ, సో ఇంకా ఏ టాపిక్స్ అక్కడ మనం నేర్చుకోవచ్చు సబ్జెక్ట్ వైజ్గా మనం తీసుకుంటే? సో సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే ప్రజెంట్ ట్రెండ్స్ తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఉన్న షార్ట్ పీరియడ్లో 12 స్పీకర్స్ డిఫరెంట్ అంటే డైరెక్షన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. అండ్ ప్రతి స్పీకర్ అక్కడ నాకున్న బెస్ట్ను ప్రజెంట్ చేయాలనే చూస్తారు. ఎందుకంటే అంతకుముందు మినిమం ఒక 1500 నుంచి 2000 మంది ఆడ ఉన్నప్పుడు ఏ స్పీకర్ కూడా బెస్ట్ ఇవ్వకుండా ఉన్నాడు. ఓకే. సో కాబట్టి ఇది ప్రతి స్పీకర్కి ఒక కాంపిటీషన్ లాగానే ఉంటుంది. సో ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్, అందరినీ నేను గ్రాప్స్ చేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఇట్లాంటి ఈవెంట్ ఎక్స్పోలో పక్కా కావాల్సిన మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, వర్తబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, క్వాలిటీ. ఎస్. సో సార్, ఇప్పుడు మీరు కూడా ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సో యాక్చువల్గా ఆల్గో రిలేటెడ్ ఏ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు, ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నారు ఆ 2 days? సో నేను వచ్చేసి ఏంటంటే త్రూ ఆల్గోలో ఆటోమేషన్ ట్రేడింగ్స్కి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే. సో ఇందులో నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది ట్రేడ్ ఎగ్జిక్యూషన్ పార్ట్. స్ట్రాటజీ పార్ట్ కాదు అండ్ అనాలిసిస్ పార్ట్ కాదు, ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్ అనేది ఇంతకుముందు కొన్ని వీడియోస్లో మాట్లాడాను. ఎగ్జిక్యూషన్ అంటే ఆడ బై రాగానే బై తీసుకుంటుంది అనేది ఎగ్జిక్యూషన్ పార్ట్ కాదు. ఎవ్రీ ఆల్గో విల్ బి టేక్ కేర్. ఓకే. ఎగ్జిక్యూషన్ ఈజ్ ద డిఫరెంట్ పార్ట్. అక్కడ ఏం తీసుకోవాలి, ఎటువంటిది తీసుకోవాలి, కొన్ని ఇగ్నోర్ ఎలా చేస్తుంది అనే పార్ట్స్
నేను ఆటోమేషన్లో చూపిస్తాను. ఓకే. సో ఇది వచ్చేసి మీరు మీ దగ్గర ఉన్న ఏ స్ట్రాటజీకి అయినా ఈ ఎగ్జిక్యూషన్ మీకు సూటబుల్ అవుతుంది. అంటే ఒక విషయం నేను కన్ఫామ్గా చెప్పగలను, ఈ ఈవెంట్ అటెండ్ అయిన తర్వాత ఎంతమంది ఈ ఈవెంట్లో ఉంటారో అందులో దాదాపు పీపుల్ ట్రేడర్స్ ఎగ్జిక్యూషన్ పార్ట్ను డెఫినెట్గా మార్చుకుంటూ వెళ్తారు. ఓకే. ఎందుకనంటే ఇప్పటి వరకు ఆ ఎగ్జిక్యూషన్ పార్ట్ గురించి ఎవరు ఎక్కడ దాని గురించి డిస్కషన్ చేయలేదు. ఓకే. సో అలాంటి డిస్కషన్ మనం స్టార్ట్ చేస్తాం. సో ఈ ఈవెంట్ తర్వాత ట్రేడ్ ఎగ్జిక్యూషన్ మీద చాలా మంది ట్రేడర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే. సార్ ఇప్పుడు ఈ ఆల్గోలో బ్యాక్ టెస్టింగ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? ఆల్గోలో బ్యాక్ టెస్ట్ ఇస్ ద ఫస్ట్ బ్యాక్ బోన్. బ్యాక్ టెస్ట్ చేస్తేనే దాని రిజల్ట్ బయటకు వస్తుంది. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత డ్రాడౌన్ పెట్టుకోవాలి, ఎన్ని ట్రేడ్స్కి నాకు బ్రోకరేజ్ పోతుంది, ఇలాంటి విషయాలన్నీ బ్యాక్ టెస్ట్లో వచ్చేస్తాయి. సో బ్యాక్ టెస్ట్ ఇస్ ద బ్యాక్ బోన్ ఫర్ ఆల్గో. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్ గారు.